ఫ్రెండ్స్, మూడవ తరగతికి సంబంధించిన లెసన్స్ అయితే మొత్తం కంప్లీట్ అయ్యాయి. సో, ఇప్పుడైతే కవి పరిచయాలు తెలుసుకుందాం మూడవ తరగతికి సంబంధించిన. సో, స్టార్ట్ చేద్దామా? సో, వేమగంటి నరసింహాచార్యులు అమ్మ పాఠం యొక్క కవి. సో, కాలం వచ్చేసి క్రీస్తు శకం 1930 నుంచి 2005. జన్మస్థలం సిద్దిపేట, మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. రచనలు తిక్కన్న రామదాసు పద్య కావ్యాలు, మంజీర నాదాలు, గేయ కావ్యం, వివేక విజయం, కావ్య ఖండిక, అమరజీవి బాపూజీ, కవితాంజలి, ఆంధ్ర విష్ణువు, కవిత కాహలి, వీరపూజ, మణికింకిణి, కాంతి వైజయంతి. వీరి రచనలో తెలంగాణ భాష ఇంపు సొంపులుండును. ఇతని యొక్క రచనలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వేమగంటి నరసింహాచార్యుల యొక్క రచనలు తిక్కన్న గురించి రాసిండు. రామదాసు రాసిన పద్య కావ్యాలు, మంజీరా నాతాలు, గేయ కావ్యం రాసిండు. వివేక విజయం కావ్య ఖండిక, అమరజీవి బాపూజీ గురించి రాసిండు. కవితాంజలి, ఆంధ్ర విష్ణువు, కవిత కహాలి, వీరపూజ, మణికింకిణి, కాంతి వైజయంతి. వీరి రచనలలో తెలంగాణ భాష ఇంపు సొంపులుండును. సో, మీరు ఏదైనా వర్క్ చేస్తూ కానీ ట్రావెలింగ్ చేస్తూ కూడా మీరు వినినట్టయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓ 2-3 సార్లు వింటే మీకు బాగా రివిజన్ అయిపోతుంది. సో, బిరుదులు: కవి కోకిల, విద్వత్ కవి, కావ్య కళానిధి. బిరుదులు ఏంటి? కవి కోకిల, విద్వత్ కవి, కావ్య కళానిధి. సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘాలను స్థాపించారు. సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘాలను స్థాపించారు. వేమన శతకం పాఠ్యంని రచించింది వేమన. కాలం 17వ శతాబ్దంలోని వాడు. రచనలు: వేమన శతకం. ఇతని వేమన శతకమే రాసిండు, వేరేది ఏమీ రాయలేదు. సో, ఇతనికి లభించిన బిరుదులు: యోగి, ప్రజాకవి, లోకకవి. ఇతనికి లభించిన బిరుదులేంటి? యోగి, ప్రజాకవి, లోకకవి. విశేషాలు: సుమారు 300 పై చిలుకు పద్యాలు లభ్యమవుతున్నాయి. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించాడు. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి నెక్స్ట్ వచ్చేసి ఆచార్య సి నారాయణ రెడ్డి. ఇతను తోటతల్లి అనే పాఠ్యాంశాన్ని రచించాడు. ఇతని కాలం వచ్చేసి 1931 నుంచి 2013. జన్మస్థలం కరీంనగర్లోని హనుమాజిపేట, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా. జన్మస్థలం ఎక్కడ అవుతుంది ఆచార్య సి నారాయణ రెడ్డిది? కరీంనగర్లోని హనుమాజిపేట. మీకు ఫస్ట్లో నేను పాఠం యొక్క ప్రక్రియ, ప్రతివృత్తం, కవి గురించి నేను ఫస్ట్లో వీడియో కూడా పోస్ట్ చేశాను. మీరు కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూసుకోవచ్చు. అవి చూసుకున్నా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడైతే కవి గురించి మనకు ఎట్టయినా తిప్పి క్వశ్చన్ ఇవ్వచ్చు. డిఎస్సిలో అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చదవాలి. డిఎస్సి జాబ్ కొట్టాలంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు. ప్రతిదీ మీకు తెలిసి ఉండాలి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి రచనలు: గేయ కావ్యాలు: నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయాలు, జాతిరత్నం, విశ్వనాథ నాయకుడు, రామప్ప, తరతరాల వెలుగు, జలపాతం, దివ్వెల మువ్వలు. ఇతని యొక్క రచనలు ఏంటి? గేయ కావ్యాలు. అవి ఏంటేంటి అంటే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, జాతిరత్నం, విశ్వనాథ నాయకుడు, రామప్ప, తరతరాల వెలుగు, జలపాతం, దివ్వెల మువ్వలు. నెక్స్ట్ కవిత సంపుటాలు: మధ్యతరగతి మందహాసం, రెక్కలు, మార్పు నా తీర్పు, ఇంటి పేరు చైతన్యం, కాలం అంచు మీద, కవిత నా చిరునామా, దృక్పథం, కలం సాక్షిగా మొదలగునవి.
ఇతని యొక్క కవితా సంపుటాలు ఏంటి? మధ్యతరగతి మందహాసం, రెక్కలు, మార్పు నా తీర్పు, ఇంటి పేరు చైతన్యం, కాలం అంచు మీద, కవిత నా చిరునామా, దృక్పథం, కలం సాక్షిగా మొదలగునవి. పరిశోధన గ్రంథాలు: ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు. ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు. ఇతరములు: విశ్వంభర, భూమిక, మట్టి మనిషి ఆకాశం. విశ్వంభర, భూమిక, మట్టి మనిషి ఆకాశం, సమదర్శనం, తెలుగు గజ్జెలు, మీరాబాయి, శిఖరాలు లోయలు. విశేషాంశాలు: అవార్డులు ఏమేమి వచ్చాయి? జ్ఞానపీఠ్, పద్మభూషణ్. ఇతనికి ఏమేమి అవార్డు వచ్చింది? జ్ఞానపీఠ్, పద్మభూషణ్. ఈయన సమన్వయ కవిగా పేరు పొందారు. కలానికి గలానికి చమత్కారమే చిహ్నంగా భావించబడింది. నెక్స్ట్ వచ్చేసి కపిలవాయి లింగమూర్తి. ఇతను రచించిన లెసన్ ఏది అంటే బాలల్లారా బంగారు కొండల్లారా గేయం రచించిండు. సో చదువు ఆనందించు కింద మీకు కనిపిస్తుంది. బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయం రచించింది కపిలవాయి లింగమూర్తి. సో ఇతని యొక్క కాలం 20వ శతాబ్దం 1927 జనవరి. జన్మస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా జీనకుంట గ్రామం, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా. రచనలు: చక్రతీర్థ మహత్యం, పండరీనాథ విఠాల, ఆర్య, దుర్గభర్గ, తిరుమలేశ శతకాలు, శ్రీమద్ భగవద్గీత మహత్యం, సోమేశ్వర మహత్యం, పాలమూరు జిల్లా దేవాలయాలు, సోమశిల చరిత్ర, పాలెం అభివృద్ధి చరిత్ర, ఇంద్రకల్లు చరిత్ర. బిరుదులు: కవిత కళానిధి, పండిత కవి, మంచి పరిశోధకుడు, శైలి సరళము. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి 2-3 సార్లు అయితే వీడియో ప్లే చేసి చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది, గుర్తుండిపోతుంది. విశేషాంశాలు: కవికేశరి, వేదాంత విశారద, సాహిత్య స్వర్ణ సౌరభ కేశరి, స్మృతిపథం, ఛత్రపతి, యోగసక్త. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటాయి కదా, అందుకే ఓ 2-3 సార్లు చదివిండ్రనుకో అన్నీ బాగా గుర్తుండిపోతుంది. ఇంకోసారి రివిజన్ చేసుకుంటే మంచిగా గుర్తుండిపోతుంది. సో ఇందుట్లోకెళ్ళి తిప్పి ఎటు నుంచి అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇది హార్డ్ ఉందని వదిలిపెట్టకండి, ఓకేనా? సో ఇంతటితో కవి పరిచయాలు కంప్లీట్. నెక్స్ట్ నేను ఈ లెసన్కి 3వ తరగతికి సంబంధించిన అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు పోస్ట్ చేసి నెక్స్ట్ నేను 4th లెసన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో అంతవరకు మీరు నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.